అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంటా సార్. దానికి కారణం అయితే లేకుండా పోలేదుగా. నా దరిద్రం కాకపోతే టెప్పల్లారే నా ముందే తిరగాల. ఎంత డబ్బు ఖర్చు పెట్టి మంచిగా వీడియోలు తీసుకుందాం అని లోపు ఈడేమో నా ముందే తిరుగుతున్నాడు. వ్యూ బాగుందని ఎంజాయ్ చేయాలో, లేదంటే ఆడు ఎక్కడ సడన్ బ్రేక్ కొడితే మా కారుడు వెళ్ళి ఆడిని గుద్దుతాడని భయపడాలో తెలియట్లేదు. ఇలాంటి వాళ్ళ కోసమే చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారు. అదేంటో తెలుసా? ఏం తమ్ముళ్ళు, మీకు వినాలని ఉందా తమ్ముళ్ళు? పాలిటిక్స్ ఎందుకులే, వద్దు సెక్కేస్తారు మళ్ళీ. ఇలాంటి మంచి ప్రకృతిని ఆస్వాదించే టైంలో నా మదిలో మెదిలే ఒక చిన్న ఆశ. ఈ జన్మకు నాకు పెళ్ళి అవుతుంది అంటారా? ఒకవేళ పెళ్ళి అయితే నా చావు ఏ విధంగా ఉండబోతుందో కూడా ఊహించలేకపోతున్నాను. కర్మణ్యేవాధికారస్యం చాణక్యం అమాయక మెరికించం. మంచి సామెతలు విని ఊరుకోవాలి కానీ ఆరాలు తీయకూడదు. ఇలాంటి సామెతలు పెళ్ళికి వర్తిస్తాయనే భావన నాలో మెదులుతుంది. పొరపాటునప్పుడు ఆ రాళ్ళ మీదడిపోతే ఏం చేయాలి? ఆప్షన్ 1 కారు దిగి హారన్ కొట్టాలి. ఆప్షన్ 2 బాహుబలిలో శివలింగాన్ని ఎత్తినట్టు ఆ రాయిని నేను ఎత్తాలి.